న్యాచురల్ గా పిండినట్టు నేను ఎప్పుడు చూడలేదు ఇట్ట. నేను కూడా అదే సౌండ్ చూడు. నేను ఎక్సెల్ తాగుతానంట చూడు, ఒరిజినల్ అదే బర్రె పాలు తీస్తుంటే అది మమ్మల్ని చూసి భయపడుతుంది అనమాట, మేము దగ్గరికి వస్తున్నాం అని చెప్పి. అందుకనే బాబాయ్ మాత్రం దాన్ని తీస్తూ ఉన్నారు. స్లో మోషన్లో మధ్యలో ఇప్పుడే పిండిన పాలు మేనత్తకి ఆమె పిండుతుండే పక్కనండి నెయ్యి కాస్తా, నెయ్యి చెక్కలు ఉంటుందా చక్కెర వేసుకుని తినేది. ఇది మనం పాలు వదిలేస్తే ఇట్లాంటి పాలు ఎప్పుడు రానే రావు కదా. అది నురుగు ఆరిపోతే కూడా కొంతమంది చక్కగా పోస్తారు. తాగు, ఎట్టుంటాయి బాగుంటాయి. అప్పుడే పిండిన పాలు తాగుతుంది. వేడిగా ఉన్నాయి, అదే వేడిగా ఉన్నాయి. ఏంతో ఇది ఏం తోసద్ది తౌడు తినేదానికి. ఇదే కదా మిమ్మల్ని పడేసిందా? వస్తుంది వస్తుంది చేసిన దాకా చూడు ఏం చేస్తుందో. చెట్లుంటేనే జాగ్రత్త, ఈ తోసేస్తాయి చూడు. ఆమె పాపం చెయ్యి అరటి పళ్ళు, బిస్కెట్లు, దోశ. ఇంకా అయ్యో వీటికి నోరు లేని పశువులుంటే బాధలు జాస్తి. బాధలు లేనోడు బర్రెలు పెట్టుకోమన్నాడు, తెలుస్తాయి బాధలు. ఈ గూడి చాకిరి అంటారు పెద్దోళ్ళ, చేస్తానే ఉండాలి చాకిరి. అయ్యో పెద్ద మనిషి. అది అనుకుంటలేరా, నువ్వు మామూలుగా తోలుతావుగా. ఆంటీ అదే అయ్యేంది అంత బుడ్డ బుడ్డగా ఉన్నాయి? కావాలమ్మా, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి. ఓకే, ఆ కొసాను ఉన్నాయి ఏవో పైన, నేను చూసా. నాకు ఇదే పని, తోటలు ఏమన్నా ఉంటే వాటికి వెళ్ళిపోతా. చాలా బాగుంది నిమ్మ తోటలు. సరే జీరపట్టినట్టుంది కాయకి. ఒకటి దొంగతనం చేసా. కాకరకాయ కాయ చేసుకున్న చాలు, నేను ఈ రోజుకి నాకు సరిపోద్ది. నిమ్మకాయ దొంగతనం మేము చెట్లలో కోసేస్తాం. చెట్లు మాకు కాదు, నేను కోసేస్తాను. జామకాయ